హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో మనము మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడికి మరియు దుర్యోధనుడికి మరియు అక్కడ నించున్న పాండవులకి మధ్య సంభాషణ ఏం జరిగిందో తెలుసుకుందాం. అయితే దుర్యోధనుడు తొడలు విరిచేసేయమంటాడు కదా భీముడితో. సో భీముడు అలానే చేస్తాడు. అట్లా దుర్యోధనుడు చనిపోవటం జరుగుతుంది. అయితే ఆ చనిపోయే దశలో ఉన్నప్పుడు దుర్యోధనుడు అంటాడంట శ్రీకృష్ణుడితో, ఓరి కపటి, నువ్వు కపట నాటకం ఆడి ఈ పాండవులని గెలిపించావు. మా ఇక్కడ భీష్మాచార్యులని, ద్రోణాచార్యులని, కృపాచార్యులని అందరినీ కూడా నువ్వు మాయ చేసి గెలిచావు అంటే శ్రీకృష్ణుడు అంటాడు, మరి నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ వక్రబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, నీ లోభితనం పోనిచ్చుకున్నావు కాదు, 5 గ్రామాలు ఇవ్వమన్నా కూడా నువ్వు ఇవ్వనన్నావు. సో నువ్వు అందుకే నీకు వినాశకాలం దాపురించి ఈరోజు ఈ స్థితికి వచ్చావు యుద్ధాన్ని కోరుకుని అని శ్రీకృష్ణుడు అంటాడు. అయితే అప్పుడు ఏం చేస్తారంటే గబగబా వాళ్ళు దుర్యోధనుడి మందిరానికి వెళ్తారు. వెళ్ళి అక్కడున్న ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే కావాలో వాళ్ళు తీసేసుకుని ధనము అవి కూడా పేదలకి ఇచ్చేసేయమని చెప్పి అప్పుడు ఏం చేస్తారంటే రథము ఎక్కుతారు అర్జునుడు తర్వాత కృష్ణుడు. అయితే కృష్ణుడు ఏమంటాడంటే రథం ఎక్కిన తర్వాత అర్జున నువ్వు దిగేసేసే రథం అంటాడు. అర్జునుడు దిగేసేసి దూరం వెళ్ళిపోతాడు. తర్వాత కృష్ణుడు జంప్ చేసేస్తాడు రథం నుంచి. అప్పుడు ఆ రథము మంటలలో మండిపోయి కాలిపోయి బూడిదైపోతుంది. ఎందుకని అంటే మరి ఈ కురువృద్ధులందరూ చనిపోయారు, అలాగే దుర్యోధనుడు కూడా చనిపోయాడు. ఒకలాంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ రథం పైన చూపిస్తుందిట. దాంతో ఆ రథము అగ్నిలో దగ్ధమై మాడి మసైపోయిందిట. అయితే మరి అర్జునుడిని శ్రీకృష్ణుడిని ఎందుకు దహించలేదు అంటే శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, అందుకని మొదట కృష్ణుడు అర్జునుడిని దిగేసేమని చెప్పి తర్వాత ఆ రథాన్ని శ్రీకృష్ణుడు దిగేస్తాడు. అట్లా ఆ రథము ధ్వంసం అయిపోతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల. ఇది ఒక సంఘటన మహాభారతంలో. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.